షిరిడిలో సాయిబాబా జీవితానికి సంబంధించిన అనేక ముఖ్యమైన ప్రదేశాలలో ప్రతి భక్తుడు దర్శించవలసిన ప్రదేశము చావడి. ఇది ద్వారకమాయి మసీదుకు సమీపంలో ఉంటుంది. ఒకప్పుడు చావడి గ్రామ సమావేశ స్థలము. ఈ కార్యాలయంలో పన్నులు వసూలు చేసేవారు. గ్రామ రికార్డులు ఉంచారు. గ్రామ పెద్దలు వివాదాలు పరిష్కరించడం కోసం కూడా దీన్ని ఉపయోగించేవారు. అయితే ఒకసారి భారీ వర్షం పడింది. ఆ వర్షంలో మసీదు మొత్తం పాడై గోడల నుండి నీళ్లు రావడం జరిగింది. ఆ మసీదు ఉపయోగించే లేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు భక్తులు బాబా మీద ఉన్న ప్రేమతో మరియు శ్రద్ధతో మసీదును ఖాళీ చేయమని బలవంతం చేసి దానికి బదులుగా ఆయనను చావడికి తరలించారు. కొంతకాలం తర్వాత బాబా చావడి వద్ద ప్రత్యామ్నాయ రాత్రులు గడపడం ప్రారంభించారు. ఆయన అనుచరులు ద్వారకమాయి నుంచి చావడి వరకు ఊరేగింపుగా తీసుకెళ్లేవారు. అంతేకాకుండా అక్కడ గౌరవార్థం హారతులు కూడా ఇచ్చేవారు. దానితో అది పవిత్ర స్థలం అయింది. అంతేకాకుండా సాయిబాబా అంత్యక్రియలకు ముందు చివరిసారిగా ఆయన దేహానికి స్నానం చేసిన ప్రదేశం అని కూడా చెప్తూ ఉంటారు. ప్రస్తుతము చావడిని బాబా మందిరముగా ఉంచారు. అందరి కోసం తెరిచి ఉంటుంది. అది చావడిని 2 భాగాలుగా విభజించడం జరిగింది. పురుషులు స్త్రీలు దర్శించుకునే విధంగా 2 భాగాలుగా విభజించారు. సాయిబాబా యొక్క పెద్ద పటం ఉంటుంది. ఒక మంచము మరియు ఆయనకు సంబంధించిన తెల్లని కుర్చీ ఉంటుంది. ఇప్పుడు కూడా ద్వారకమాయి నుండి చావడి వరకు బాబా ఆస్తులైన ఆయన పాదరక్షలు, పట్న మరియు బాగా అలంకరించబడిన పలికీలో ఉంచిన పాత ఫోటోలతో సాంప్రదాయక ఊరేగింపు జరుగుతూ ఉంటుంది. ఈ ఊరేగింపుకు చాలామంది భక్తులు పాల్గొంటూ ఉంటారు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.